మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. బాగుగా పరిగెత్తుచుంటిరి. చక్కగా పరిగెత్తుచున్నారు మీరు. అయితే ఇప్పుడు సత్యమునకు విధేయులు కాకుండా మిమ్ములను ఎవడు అడ్డగించెను అంటే ఇప్పుడు పరిగెత్తట్లే. మీ విశ్వాస జీవితం చాలా బాగుగా ఉండేది ఒకప్పుడు. చాలా బాగుగా పరిగెత్తారు ప్రభు కోసం. కానీ ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు మీరు సత్యమునకు విరోధంగా ఉన్నారు. సత్యమునకు విధేయులు కావట్లేదు. సత్యానికి విధేయులు కాకుండా ఎవడు మిమ్మల్ని అడ్డగించెను? ఇది మీకు కలిగిన ప్రేరేపణ అయితే కాదు. ఎవడో మిమ్మల్ని ప్రేరేపించాడు. అందుకు మీరు సత్యానికి చెవి యొగ్గకుండా ఉన్నారు. ఇది పౌలు ఆ గలతీలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట. దేవుని పిల్లలారా, ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. మనము ప్రభు ఎదుట ఎలా ఉండాలంటే బాగుగా పరిగెత్తాలట. చాలా బాగుగా పరిగెత్తాలట. ఇది దేవుని యొద్ద నుంచి మనకు ఆశీర్వాదాలు, దీవెనలు తీసుకుని వచ్చే అనుభవం. మీరు బాగానే పరిగెత్తారు. ఒకప్పుడైతే మీరు విగ్రహారాధన శాపంలో దేవునికి విరోధంగా వ్యతిరేకంగా ప్రవర్తించిన మీరు యేసును తెలుసుకున్న తర్వాత, యేసు రక్తంలో కడగబడిన తర్వాత మీ విశ్వాసపు జీవితం చాలా బాగుగా దేవుని వెంబడించారు. శ్రేష్టమైన దీవెనలు అనుభవిస్తూ వచ్చారు మీరు. అయితే ఇప్పుడు పరిగెత్తట్లేదు అలాగున. ఒకప్పుడు పరిగెత్తిన మీరు ఇప్పుడు అసలు సత్యానికి విధేయత చూపటం లేదు. విధేయత చూపటం మానేశారు. మిమ్మల్ని ఎవడో అడ్డగిస్తున్నాడు. దేనికి అడ్డగిస్తున్నాడు? సత్యమునకు విధేయులు కాకుండానట్లు అడ్డగిస్తున్నాడు. దైవ చిత్తమును అనుసరించి, దేవుని ఉద్దేశమును అనుసరించి నడుచుటకు కావలసిన కృపను పొందకుండా అడ్డగిస్తున్నాడు. ఇదేమన్నంత మంచి పనేనా? మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది క్షేమము కాదు. సత్యానికి నువ్వు విధేయుడు కాకపోతే, విధేయురాలు కాకపోతే, అసలు దేవునికి నువ్వు వాక్యమునకు, దేవుని మాటకి విధేయత నువ్వు చూపకపోతే జాగ్రత్త, అది నీకు చాలా ఇబ్బందికరంగా మారింది. బాగుగా పరిగెత్తాలి మనం విశ్వాస యాత్రలో. ఆ బాగుగా మనం పరిగెత్తినప్పుడు మన జీవితాలలో ప్రభువు చేయని కార్యం అంటూ ఉండదు. స్తోత్రము కలుగునుగాక. మన బ్రతుకులో ఆయన తీర్చలేని సమస్య అంటూ ఉండదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన మన జీవితంలో నెరవేర్చని విషయాలంటూ ఏమీ ఉండవు. సర్వ సమృద్ధి చేత మనల్ని నింపుతాడు ఆయన. స్తోత్రము కలుగునుగాక. బాగుగా నడవండి, బాగుగా పరిగెత్తండి ప్రభువులో. బాగుగా నడిస్తే, బాగుగా అనే మాటకి మనం ఒకసారి చాలా చోట్ల చెబుతాం. ఏమో ఆరోగ్యం బాగాలేదంటగా అని అడుగుతాం. అనారోగ్యం ఉందంటగా అని అడుగుతాం. ఆరోగ్యం బాగాకపోతే చికాకు వస్తుంది. దేవుడి దయ వల్ల బాగైపోయిందిలేండి అంటే మళ్ళీ అంతా పర్ఫెక్ట్గా మనం ఉన్నాము అని అర్థం. రోజు బండి వేసుకొచ్చేవాడు ఇప్పుడు నడిచి వస్తున్నాడు. బ్రదర్ ఏంటి నడిచి వస్తున్నావు, ఏమైంది బండి అంటే, బండి చెడిపోయింది అన్నది. బాగుగాలట. నేను తీసుకెళ్ళి ఇచ్చాను, బాగైద్ది అన్నాడు. లేకపోతే ఇది బాగు కాదు అని చెప్పాడు. ఇక బాగు కాకపోతే దాన్ని మొలనేయటమే. 70,000 రూపాయలు పెట్టి కొనిన ఆ బైకు కాటాబోడు 5,000 ఇస్తాడంతే. ఇక బాగు కాదది. బాగైతే మళ్ళీ దాంతో మనం ప్రయాణాలు చేయొచ్చు. ప్రతిదీ బాగుగా ఉంటేనే దానికి విలువ.
అది బాగుగా లేకపోతే దానికి విలువ లేదు. అందున దేవుని చేతిలో మనము బాగుగా గనక పరిగెత్తకపోతే మన విలువ ఎంతకెంతకి పడిపోద్దంటే అది ఊహించలేము. గనక ఆయనకి ఇష్టకరంగా, ఆయనకు సంతోషకరంగా బాగుగా గనక మనం పరిగెత్తితే మన విలువ ప్రభు ఎదుట కట్టలేనిది. స్తోత్రం చెప్పండి. వెల కట్టలేని విలువ మనదే. సువర్ణమయమైన ఆ రాజ్యములో మనము యుగ యుగాలు ఆయనతో పాటు కిరీటధారి అయి రాజదండము చేతబట్టుకొని యుగ యుగాలు ప్రభుతో పరిపాలన చేసే ఆ కృప. ఈ రోజున నువ్వు బాగుగా ఉండాలి, నువ్వు బాగుగా పరిగెత్తాలి, నువ్వు బాగుగా జీవించాలి. నీ జీవితం అంతా బాగుగా ఉండాలి. బాగుగా ఉన్నావు అంటే నీలో జరిగే క్రియలేమిటో, నీలో జరిగే మార్పులు ఏమిటో, నీలో జరిగే ఆ శ్రేష్టమైన దీవెనలు ఏంటో లేఖనాల్లోనికి మనం ఒకసారి త్రొంగి చూస్తే ఆ కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ చరణాన్ని చదువుకుందాం. చదవండి ఒకసారి. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి దేవుని కార్యాలు బాగుగా ఎరిగి ఉన్నాడంటే, అతను బాగా ఉన్నాడు అంటే అతనిలో ఏముంటుందో తెలుసా? దైవ భయం ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక వ్యక్తి దేవుని ఎదుట బాగుగా ఉన్నాడు అంటే అతని మనసంతా దేని మీద ఉంటుందంటే దేవుని మీదే ఉంటుంది. దావీదు గొప్ప రాజు అండి. గొప్ప రాజు అయిన వాడు లగ్జరీగా బ్రతకొచ్చు తన జీవితాన్ని, తన ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు తను. అయితే తనను ఆశీర్వాదిస్తున్న కొలది అతనిలోనికి విధేయత వస్తుంది. తను హెచ్చించబడుతున్న కొలది అతని గుండెల్లోనికి ఇంకా దేవుని మీద ప్రేమ ఎక్కువ వస్తుంది. అతని పేరు ప్రఖ్యాతులు విస్తరించబడుతున్న కొలది అతనికి దేవునికి ఇంకా దగ్గర అవుతున్నాడు. దేవుడు అతన్ని హెచ్చిస్తూ ఉంటే అతను ఇంకా పసిపిల్లవాడిగా అయిపోతున్నాడు. చివరికి తన అంతరంగం ఏమని చెప్తుందంటే, నేను ఈ రోజున అసలు ఇలా ఉండటానికి కారణం నా దేవుడు. నా స్థితి ఏమిటి? తల్లి గర్భంలో రక్తపు బిందువు ద్వారా ఏర్పరచబడిన వాడను నేను. 9 నెలలు తల్లి తన గర్భంలో మోస్తే తన గర్భములో అవయవాలు పిండోత్పత్తిగా మారి అన్ని అవయవాలు ఏర్పరచుకొని భూమి మీదకి వస్తే, పుట్టినప్పుడు చిన్న మాంసపు ముద్దగా ఉంటే ఆ మాంసపు ముద్దలో ఈ రోజున ఎంత దేహం దాచబడి ఉంది. ఆ మాంసపు ముద్దలో శ్రేష్టమైన కనులు దాచబడి ఉన్నాయి, శ్రేష్టమైన తల వెంట్రుకలు దాచబడి ఉన్నాయి, శ్రేష్టమైన మెదడు దాచబడి ఉంది, శ్రేష్టమైన చేతులు కాళ్ళు దాచబడి ఉన్నాయి, మహాబలము దాచబడి ఉంది. ఇంత మాంసపు ముద్దలో, ఈ మాంసపు ముద్దలో ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇంతటి మాంసపు ముద్దలో ఇంత ఘనమైన జీవితము ఉంది. సమాజంలో, ప్రజలలో, ప్రపంచపు ఉండిన వారందరిలో ఘనుడుగా నన్ను మార్చాడే. ఆహా, నన్ను కలుగు చేసిన రీతి నేను తలంచుకుంటూ ఉంటే బహు ఆశ్చర్యం నాకు కలుగుతుందయ్యా. తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఏమి తీసుకొని రాలా నేను. కానీ ఈ రోజున నాకెంత సంపద ఉందో, ఎంత వెండి ఉందో, ఎంత బంగారం ఉందో, ఎంతమంది పనివాళ్ళు ఉన్నారో, ఎంతమంది దాసదాసీలు ఉన్నారో, నాకు ఎన్ని తెలివితేటలున్నాయో, నాకెంతటి శూరత్వం ఉందో, నాకెంతటి బలం ఉందో. ఇంత మాంసపు ముద్దలో, ఒక్క రక్తపు చుక్కలో
నన్ను కలుగు చేసిన విధమును నేను తలంచగా బహు ఆశ్చర్యం. అందుకు నీకు కృతజ్ఞతలయ్యా, అందుకు నీకు కృతజ్ఞతలయ్యా, అందుకు నీకు కృతజ్ఞతలయ్యా అని చెప్తున్నాడు. నేను బాగుగా ఎరుగుదును నీ క్రియలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మనసు ఏంటో నాకు బాగా తెలుసు. హల్లెలూయా. నీ ఆలోచనలు ఏంటో నాకు బాగా తెలుసు. స్తోత్రం చెప్పు. నీ ప్రేమ ఏమిటో నాకు బాగా తెలుసు. హల్లెలూయా. నీ కృప ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకనే నేను బాగుగా నీ ఎదుట ఉన్నాను. నువ్వు బాగా ఉన్నావు అంటే ఏమంటే వాళ్ళు మంచోళ్ళైనా, వాళ్ళు బాగా ఉండేవాళ్ళైనా అంటే డబ్బును బట్టి కాదు కొలతేసేది. వాళ్ళు బాగున్నారా, సంతోషంగా ఉన్నారంటే వాళ్ళ ఆస్తుల ఐశ్వర్యాలను బట్టి కాదు కొలత వేయవలసింది. వాళ్ళు దీవెనకరమైన వాళ్ళేనా, ఆశీర్వాదకరమైన వాళ్ళేనని కొలత వేయవలసింది డబ్బును బట్టి కాదు. దేన్ని బట్టి తెలుసా? వారు దేవునికి తన హృదయములో ఇచ్చే స్థానమును బట్టి వాళ్ళు బాగున్నారో బాగులేదో మనం అంచనా వేయొచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తనను సృజించిన వారికి వారు ఎంత విలువిస్తున్నారో, తనను సృజించిన వారి మీద వారికి ఎంత ప్రేమ ఉందో, తనను కలుగు చేసిన వానికి వారు ఎంత విధేయులో, దానిని బట్టి వాళ్ళు బాగున్నారో లేదో చెప్పచ్చు. ఈ లోక సంబంధమైన వనరులను బట్టి కాదు, వీళ్ళు బాగుంటారా, వీళ్ళు మంచిగా ఉన్నారా, వీళ్ళు దీవెనకరంగా ఉన్నారని కుదరదో. లక్షల డబ్బులు ఉండిన వాడు కడుపు నిండా ముద్ద కూడా తినలేడు. ఏమి లేకపోవచ్చు, దేవునిని స్తుతిస్తున్నాడు, దేవుని కార్యాలను తలస్తున్నాడు. ఎప్పుడో చచ్చిపోవలసిన నేను, ఎప్పుడో మరణం అవ్వవలసిన నేను, ఆయన కాపాడుతున్నాడు, ఆయన కృపతో నింపుతున్నాడు, ఆయన దీవిస్తున్నాడు, ఆయన వర్ధిల్ల చేస్తున్నాడు. ఆయనే లేకపోతే ఈరోజు నేను ఇలా క్షేమంగా ఉండేవాడినా? ఆయనే లేకపోతే ఈరోజు నా బ్రతుకు ఇలా ఉండేదా? ఆయన క్రియలు, ఆయన ఆశ్చర్యాలు ఆహా ఎంత గొప్పవి నేను ఇప్పుడు తెలుసుకున్నాను. తెలుసుకోవటం కాదు, నాకు బాగా తెలుసు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయన ప్రేమ ఏమిటో నాకు బాగా తెలుసు. హల్లెలూయా. ఆయన మనసు ఏంటో నాకు బాగా తెలుసు. అసలు నీ దేవుని గురించి తెలుసుకుంటున్నావా? చాలా మంది జీవితాల్లో ఆశ్చర్యాలు, అద్భుతాలు జరగట్లేదు. చాలా మంది బ్రతుకుల్లో ఉన్నత స్థితిలోనికి రావట్లేదు. చాలా మంది దీవెనకరంగా మార్చబడలేకపోతున్నారు. దేవునిలో ఒక ఆశీర్వాదకరమైన అభివృద్ధిలోనికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారు తమ దేవుని యొక్క కార్యాలు ఏంటో, ఆయన ఎంతటి శక్తి గలవాడో, ఆయన ఎంతటి బల ప్రభావము గలవాడో అది గ్రహించకపోవటం వలన. ప్రార్థన చేస్తున్నావు, ఆయన ఎంతటి బలవంతుడో నీకు అర్థం కావాలిగా. స్తుతిస్తున్నావు, ఆయన చేసే ఆశ్చర్యమైన కార్యాలు ఏంటో నువ్వు తెలుసుకోవాలిగా. మహిమపరుస్తున్నావు, ఆయన ఎలాంటి గొప్పవాడో నువ్వు తెలుసుకోవాలిగా. ఆయనని ఎరగాలి. యేసు ప్రభు నీకు తెలుసా? ఎందుకు తెలియదండి? తెలుసండి. తెలుసా? ఆయన ఎరుగుతావా? ఆయన కార్యాలు ఎరుగుతావా? అది నీ బ్రతుకులు అనుభవించు చూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఆయన బాగుగా ఎరిగేవంటే అసలు ఆయన వదిలిపెట్టి బ్రతకటం నీకు వలన కాదు. నువ్వు ఆయన ఎరిగిన వ్యక్తివైతే ఆయన సన్నిధికి దూరం అవటం నీ వల్ల కాదు. నువ్వు ఆయన శక్తి సామర్థ్యాలు ఏమిటో నువ్వు ఎరిగిన మనిషివైతే అసలు ఆయనను విడిచిపెట్టడం నీకు చేత కాదు. ప్రార్థన చేయకుండా నీ దినాన్ని నువ్వు ప్రారంభించలేవు, ప్రార్థించకుండా నీ దినాన్ని నువ్వు ముగించలేవు. ఆయన ఎవరో నీకు తెలిస్తే అసలు ఆయన సన్నిధికి ఎందుకు దూరం అవుతావు? 1,00,000 కారణాలు చెప్పొచ్చు. నీకు మొదట నీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఏదేదో చెప్తావు, ఏదేదో లింక్ వేస్తావు. బాగా అలవాటు చేసుకున్నారు లింకులు వేయటం.
బండి బ్రేక్ పడలేదనో, లేకపోతే ఆయిల్ అయిపోయిందనో, లేకపోతే దూడకు మేత కోసుకురావాలనో, లేకపోతే అమ్మాయి పెళ్లి సంబంధానికి వెళ్ళానో, లేకపోతే అబ్బాయి పెళ్లి సంబంధానికి వెళ్ళానో, లేకపోతే బొడ్డోడికి ఫీజు కడతానికి వెళ్ళానో, లేకపోతే అదేదో తిప్పటానికి వెళ్ళానో, రకరకాలుగా లింకులు వేయటం బాగా నేర్చుకున్నావు. వెన్నతో పెట్టిన విద్యలాగా ఉంది. ఆయన ఎవరో నీకు తెలిస్తే, ఆయన బల ప్రభావం ఏంటో తెలిస్తే, ఇదిగో సిద్ధపడి ముందే ఉంటావు. నేను నా దేవుని సన్నిధిలో నిలబడి ఆయనను స్తుతించి, ఆయనను సంతోషపెట్టి, ఆయనను ఘనపరిచి, ఆయనిచ్చి దీవెనలతో మరలా సమాజంలో నేను ఘనతలు పొందుతానని క్షణమైన విడవలేవా ఆయనను. ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఎరిగితే, నువ్వు ఎందుకు ఆయనకు దూరం అవుతావు? ఎరగనప్పుడు దూరం అవుతావు. ఈ రోజున చేతులు జోడించి బ్రతిమలాడు చెప్తున్నాను, నీ విశ్వాసపు నడతను కొంచెం మార్చుకో. కొంచెం బాగా నడవటానికి ప్రయత్నించు. కొంచెం బాగుగా పరిగెత్తటానికి ప్రయత్నించు. కొంచెం బాగుగా దేవుని సంతోష పెట్టడం ప్రయత్నించు. నువ్వు ఆయనకు కావాలనే కదా నిన్ను పుట్టించాడు. నువ్వు ఆయనకు అవసరమనే కదా నిన్ను కలుగు చేశాడు. నీ ద్వారా ఏదో ఆయన గొప్ప కార్యం చేయాలనే కదా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా సజీవులుగా ఉంచాడు. మరి ఏం తెలుసుకుంటున్నావు ఆయన గురించి? ఆలోచించు. ఒకప్పుడు మీరు బాగుగా ఎరిగిన వాళ్ళే, ఒకప్పుడు మీరు బాగుగా పరిగెత్తిన వాళ్ళే, కానీ ఇప్పుడు నడవట్లా. మీరు విధేయత, సత్యానికి విధేయత చూపటంలా ఏదేదో చెప్తున్నారు, కానీ ఏదేదో దానికి అడ్డం చెప్పుకుంటున్నారు, ఏదేదో సరి చేసుకుంటున్నారు. మీకు పక్కనోడు అడిగితే వాడు నోరు మూపించడానికి జ్ఞానం ఉంది అంతే. లేదా సేవకుడిగా నేను ఏదైనా మాట్లాడితే ఏదైనా హెచ్చరించడానికి నేను మరలా మాట్లాడకుండా నా నోరు మూపించడానికి జ్ఞానం ఉంది అంతే. కానీ అది దేవుని ఎదుట మాత్రము సరి అయినది కాదు. అది నీకు క్షేమము తీసుకొచ్చి పెట్టడానికి మాత్రము సరి అయినది కాదు. అది నీ నిజ విశ్వాస జీవితానికి సరి అయినది కాదు. ఈ రాత్రి పగటి వేళ కొంచెం ఆలోచించు. ఆయన ఎవరో తెలుసుకునేదానికి, అది కూడా ఆ నామినల్గా కాదు, ఆర్డినరీగా కాదు, బాగుగా తెలుసుకునేదానికి ప్రయత్నించు. దావీదును హెచ్చించినట్లు ఆయన నిన్ను హెచ్చించునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండవ సంగతి కూడా నేను మీకు చెప్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. స్త్రీకి ఇచ్చిన మరొక శ్రేష్టమైన ఘనత ఏంటంటే, ఒక స్త్రీ అని ఎప్పుడు పోలుస్తారంటే, ఏదో ఇద్దరు పిల్లలను కనినంత మాత్రాన వాళ్ళు స్త్రీలు కాదండి. పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాళ్ళు ఆడవాళ్ళు కాదు. నలుగురు పిల్లల కన్నంత మాత్రాన వాళ్ళు ఆడవాళ్ళు కాదు. ఆడవాళ్ళని అనిపించడానికి కుదరదు వాళ్ళని. స్త్రీకి ఉండవలసిన లక్షణం ఏంటంటే, తన కుటుంబాన్ని కట్టుకోవాలి. వారిని స్త్రీలు అంటారు. కుటుంబం మీద భారం లేకుండా, బాధ్యత లేకుండా ఉండేవారిని స్త్రీలు అనరు. కుటుంబం యొక్క పరిస్థితులు, కుటుంబం యొక్క నడతలను కనిపెట్టని వాళ్ళని స్త్రీలు అనరు. స్త్రీలు ఎలా ఉండాలో తెలుసా? తన కుటుంబపు పరిస్థితులు చక్కగా గమనించాలి. స్త్రీ నోట ఏముండాలో తెలుసా? పై వచనంలో చదివితే, ఆమె కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుంది, ఆమె నోట ఉంటది. స్తోత్రం చెప్ప గట్టిగా. స్త్రీలారా, నీ ఇంటికి నీవు యజమానురాలువి, నువ్వు స్త్రీవి. నీ నోట ఏముండాలో తెలుసా? కృపగల ఉపదేశం ఉండాలి అనుక్షణం. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు బోధిస్తుంటే, నువ్వు చెప్తూ ఉంటే, ఇతరులను నువ్వు హెచ్చరిక చేస్తూ ఉంటే, అది ఎలాంటి మాట రావాలో తెలుసా? కృపతో నింపబడినదిగా ఉండాలి. స్తోత్రం చెప్పు. కృప అనగా కట్టేది.
ప్రైజ్ ది లార్డ్. కృప అనగా స్థిరపరిచేది. స్తోత్రం చెప్పు. కృప అనగా బలపరిచేది. ఆమేన్. కృప అనగా దీవెనకరంగా మార్చేది. కృప అంటే పడగొట్టేది కాదు. కృప అంటే నాశనం చేసేది కాదు. కృప అంటే దూరపరిచేది కాదు. కృప అంటే కట్టి తీరుతావు. నేను అదే చెప్తాను. ఈ బిల్డింగ్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మనకి ఇంకా పూర్తి కాలే. ఎంత సమయం, ఎంత డబ్బు హెచ్చించాము. దాదాపుగా 19 లక్షల వరకు అయింది ఇప్పటి వరకు ఇది. కానీ దీన్ని పడగొట్టాలంటే క్రేనోడికి 3 గంటలు అప్పు చెప్తే చాలు. గంటకు 1150. 3 గంటలకి చెప్పండి లెక్కలేసేవాళ్ళు. అంతే సింపుల్. 3 గంటలకు చూస్తే నేల మట్టం అయిపోతుంది. కానీ కట్టాలంటే ఎన్ని లక్షలో, ఎంత సమయమో, ఎంతమంది కష్టార్జితమో, ఎంతమంది కన్నీళ్ళో, ఎంతమంది ప్రార్థనో, ఎన్ని అవమానాలో, ఎన్ని నిందలో, ఎన్ని ఇబ్బందులో, ఎన్ని ఎండలో, వానలో, చలిలో. అది అర్థమైతే ఒక కట్టేదానికి నీ మనసుని స్థిరపరుచుకుంటావు. నోరు ఉంది కదా అని చెప్పేసి ప్రతి మాటకు పడగొట్టేదానికి ప్రయత్నం చేస్తావు. అది పెద్ద ప్రాముఖ్యమేం కాదు. నాశనం చేయటం పెద్ద ప్రాముఖ్యమేం కాదు. నువ్వేదో అనుకుంటావు, నా వల్ల ఫలాంది చెడిపోయిందని. అది పెద్ద ప్రాముఖ్యమేం కాదు. నువ్వు కట్టి చూపించు, స్థిరపరిచి చూపించు, బలపరిచి చూపించు. సమస్త ప్రజలకు దీవెనకరంగా నువ్వు మారి చూపించు. స్త్రీలరా, కృపగల ఉపదేశం మీ నోటు ఉండాలట. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఆమె పని చేయకుండా భోజనము చేయదు. ఇప్పుడు సంఘంగా కూడా మనమంతా ఎవరమయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వివాహము చేసుకునే దానికి వెళ్ళే ఆయన భార్య, ఆయన స్త్రీ. ఇప్పుడు మన నడతలు ఎలా ఉండాలి? మన కుటుంబం మీద ఎలా ఉండాలి? బాగుగా ఉండాలట. కట్టబడాలి. ప్రతి వ్యక్తి, దైవ సన్నిధిలో ఉండిన ప్రతి వ్యక్తి ఏ విధము చేతనైనను దేవుని సన్నిధిని విడిచిపోకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ విధము చేతనైనను దేవునికి దూరం అవ్వకూడదు. స్తోత్రం చెప్పు. ఏ విధము చేతనైనను ప్రభువుని స్తుతించుట మానకూడదు. హల్లెలూయా. ఆయనను సంతోషపెట్టి ఘనపరచు అనుభవంలోనికి వెళ్ళాలి. బాగుగా కట్టుకోవాలి. ఈ జీవితాన్ని కట్టాలి. దైవ సేవని కట్టాలి. సేవ కేవలం ఒక సేవకుడు పని మాత్రమే కాదు. విశ్వాసిగా నీ వంతు కూడా. నీవే భార్యవి, నీవే స్త్రీవి, నీవే ఆయన రాజ్యానికి వెళ్ళవలసిన వ్యక్తివి. ఆ బాధ్యత నీకు ఉండాలి. నువ్వు సంఘం కోసం బాగుగా ఉండాలి. సంఘం కట్టబడటానికి నువ్వు బాగుగా నడవాలి. సంఘం కట్టబడుటకు నువ్వు బాగుగా ప్రవర్తించాలి. సంఘము కట్టబడుటకు, స్థిరపరచుటకు, పరలోక రాజ్యములోనికి వెళ్ళుటకు నువ్వు కృప కలిగిన, ఉపదేశం గల వ్యక్తివిగా మార్చబడాలి. నువ్వు మాట్లాడినా, నువ్వు ప్రవర్తించినా, నువ్వు పాడినా, నువ్వు స్తుతించినా, నువ్వు కీర్తించినా, నువ్వు పరిచర్య చేసినా, ఏది చేసినా కట్టబడటానికి ప్రయత్నించాలి. అది బాగుగా ఉండటానికి ప్రయత్నించాలి. ఒకప్పుడు ఉండేది దేవుని మందిరం మీద మక్కువ, ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండేది దేవుని ఇంటి మీద ఆసక్తి, ఇప్పుడు లేదు. ఒకప్పుడు బాగానే పరిగెత్తావు, ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే విధేయత చూపటం మానేశావు. విధేయత చూపకుండా ఎవడో మిమ్మల్ని ప్రేరేపించాడు, అడ్డగిస్తున్నాడు. వాడు ఎవడనే సంగతిని గమనించాలి. కొమ్ములుండవుడా, కొమ్ములు లేనుడా? ఒకసారి ఆలోచించండి. నువ్వు బాగుగా ఉన్నావు అంటే, నువ్వు బాగుగా దేవుని ఎదుట ఉన్నావు అంటే నువ్వేం చేస్తావు తెలుసా? శరీర సంబంధమైన నీ కుటుంబాన్ని కడతావు,
ఆత్మ సంబంధమైన దైవ సేవని కడతావు, సంఘం కడతావు. దానికోసం నీ శ్రమలు అనుభవిస్తావు. స్తోత్రం చెప్పు గట్టిగా. నడతలు కనిపెడతావు. హల్లెలూయా చెప్పు. సేవ పరిస్థితులు ఏంటో గమనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కోసం చిన్న పని చేయటానికి మనసు రావట్లా. దేవుని కోసం తమ్మును తాము అర్పించుకునేదానికి మనసు రావట్లా. ఇప్పుడు మనసంతా సంపాదించుకొని కూడబెట్టుకునే దాని మీద ఏముంది? ప్రైజ్ లార్డ్. మనసంతా సంపాదించుకొని దాచుకునే దాని మీదే ఉంది. ప్రైజ్ లార్డ్. అసలు దేవుని కోసం నేనేమన్నా ఉపయోగపడుతున్నానా? రేపు ప్రభువు వచ్చి నన్ను అడిగితే, ఇదిగో నీ పని కోసం, నీ కోసం నేను పలానా దానిలో ఉపయోగపడ్డాను, ఇదిగో నేను ఇది నీ పని కోసం ఉన్నానని ఏదన్నా నీ బ్యాంకులో, నీ ఖాతాలో ఏమన్నా ఉందా? పరీక్షించుకోండి ఒకసారి. నేను తోటి మనిషితో ప్రేమ కలిగి మాట్లాడుతున్నానా? నేను ఇతరుల దగ్గర యథార్థతగా ఉంటున్నానా? దేవుని కోసం నేను ఏదైనా చేయగలుగుతున్నానా? దేవుని కోసం నేను ఏదైనా శ్రమ పడుతున్నానా? దేవుని కోసం నేనేమైనా కడుతున్నానా? అసలు దేవుని చేతిలో నేనేమైనా దీవెనకరంగా ఉన్నానా? ఆయన కోరుకునే విధంగా అసలు ఆయన నన్నేమన్నా వాడుకుంటున్నాడా? కనీసం చీపురు పట్టుకుని ఊడ్చేదానికైనా నన్ను ఆడుకుంటున్నాడా దేవుని పనిలో? కనీసం వచ్చిన పరిశుద్ధులకు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవ్వటానికన్నా నన్ను వాడుకుంటున్నాడా? దేవుని నామ ఘనత కొరకు నన్ను ఏమన్నా వాడుకుంటున్నాడా దేవుడు? అసలు నేనేమన్నా వాడబడుతున్నాను? ఇది నీ సెల్ఫ్ చెక్. వ్యక్తిగతంగా నువ్వు ఆలోచించుకో. నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను? నా ఇంటి నిమిత్తమై, నా ఇంటి పరిస్థితులను, నా ఇంటి ఆలోచనలను నేనేమి గమనిస్తున్నాను? నీ ఇంటిని నువ్వు బాగుగా గమనించాలి. స్తోత్రం కలుగును గాక. కృప కలిగిన స్త్రీ అయితే ఆ పని చేసిద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవ కృప పొందిన వ్యక్తి ఆ పని చేసిద్ది. హల్లెలూయా చెప్పు గట్టిగా. తన ఇంటి వారి నడతలు బాగుగా కనబెడతది. స్తోత్రం చెప్పు గట్టిగా. తన ఇంటి వారి పరిస్థితులు బాగుగా కనబెడతది. హల్లెలూయా. ఈ రోజున నీకు నీళ్లు పట్టదు, దైవ సేవ పట్టదు. ఈ రోజున చాలా మంది స్త్రీలకి వాళ్ళ ఇల్లు పట్టదు, దైవ సేవ పట్టదు. చాలా మంది పురుషులకి వాళ్ళ ఇంటి పరిస్థితి పట్టదు, దేవుని సేవ పట్టదు. ఏదో జీవిస్తున్నారంతే. ఇంటి మీద మక్కువ లేదు, దైవ సేవ మీద మక్కువ లేదు. కానీ కృప కలిగిన స్త్రీ అయితే ఇంటి మీద ప్రేమ పెంచుతుంది, దేవుని మీద ప్రేమ పెంచుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. బాగుగా ప్రవర్తిస్తుంది. హల్లెలూయా. బాగుగా జీవిస్తుంది. హల్లెలూయా చెప్పు గట్టిగా. నేను మూడవ సంగతి కూడా చెప్తాను, ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. సౌలు అబ్బాయి ఒరేయ్, ఎవడైనా దేశంలో బాగుగా వాయిద్యములు వాయించగలవాడు ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకొని రండి. వారిలో ఒకడు చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయ యొక్క కుమారులలో ఒకడిని చూశానయ్యా, వాడు బాగుగా వాయించగలడు. స్తోత్రం చెప్పు గట్టిగా. వాడు వాయిద్యములు చమత్కారంగా వాయించగలడు. స్తోత్రం చెప్పు. వాడు బహుబాగుగా పాటలు పాడగలడు. స్తోత్రం చెప్పు. వాడు బహుబాగుగా చమత్కారంగా వాయిద్యములు వాయించగలడు. ఎందుకయ్యా బాగా పాడేవాళ్ళు నీకు? ఎందుకు బాగా వాయిద్యాలు వాయించేవాళ్ళు ఎందుకయ్యా రాజు? నీకేమైనా కచేరీ పెడతావా ఏంటి? ప్రైజ్ లార్డ్. ఎందుకయ్యా? ఇది ఒక నేర్చాడు పొద్దుగూకులు. అందరూ బాగా పాడేవాళ్ళు కావాలా, బాగా వాయిద్యం ఇచ్చేవాళ్ళు కావాలా? ఎందుకు రాజా? ఏం లేదులే, బ్యాండ్ పార్టీ ఒకటి పెడదామని, అండ్ మ్యూజికల్ పార్టీ ఒకటి పెడదాం, అక్కడక్కడ ప్రోగ్రాలు చేద్దాం, కొంత డబ్బులు వస్తాయి. ఎందుకో తెలుసా? వీడికి దయ్యం పట్టింది, దురాత్మ పట్టింది. దురాత్మ పట్టినప్పుడల్లా వెరిపిస్తుంది, బహుగా బాధ పెడుతుంది. మరి దయ్యం పడితే పాస్టర్ గారు కదా రావాల్సింది. బాగా పాట పాడేవాళ్ళు ఎందుకు? బాగా వాద్యములు వాయించేవాడు ఎందుకు? అక్కడే ఉంది అసలు సంగతి.
బాగుగా వాయిద్యములు వాయిస్తే, బాగుగా పాటలు పాడితే దురాత్మలు తొలగిపోతాయి. కొట్టు చప్పట్లు. వెరిపించే దురాత్మలు నీలో నుంచి తొలగిపోతాయి. ఆశ అది. బాగుగా వాయిద్యములు వాయించాలి. మీరు ఇచ్చిన కృపను పోగొట్టుకోవద్దు. దాన్ని ప్రభు కోసం వాడండి. బాగుగా పాడండి. ఈ మధ్య ఏదో ఒక చిన్న మాట శివుని పడింది, నాకు నిద్రపోతున్నప్పుడు పడింది. ఒక చిన్న మాట శివుని పడింది. అది ఎవరు అన్నారో నాకు తెలియదు, కానీ నిద్రపోయేటప్పుడు వచ్చింది. అది దేవుడు చెప్పాడో లేకపోతే ఎవరు చెప్పారో తెలియదు, కానీ ఒక చిన్న మాట శివుని పడింది. ఏం శివుని పడిందంటే, ఈ పాస్టర్ గారికి పాడేవాళ్ళంటే ఇష్టం అబ్బా, వాయిద్యాలు వాయించే వాళ్ళంటేనే ఇష్టం అబ్బా, ఈ పాస్టర్ గారికి పరిచయం చేసేవాళ్ళంటేనే ఇష్టం అబ్బా. ఏదో శివుని పడింది. ఎక్కడన్నారో తెలియదు, మరి నా శివుని పడింది పడుకున్నప్పుడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఇష్టమో నీకు అర్థమైతేగా. పాటలు పాడేవాడు, బాగుగా వాయిద్యములు వాయించేవాడు ఎందుకు ఇష్టమో నీకు అర్థమైతేగా. ఎందుకో తెలుసా? ఆ వాయిద్యములు వాయించేవాడు, ఆ పాటలు పాడుకునేవాడు, వాడు హృదయంలో మంటి ముద్దలం, గాలికి విసిరి వెళ్ళి మళ్ళా వెనకకు తిరిగి రానటువంటి వాళ్ళం, దుమ్ము లాంటి వాళ్ళం, దూరి లాంటి వాళ్ళం. మనల్ని ప్రేమించి, ఆశీర్వదించి, దీవించి, కుటుంబం ఇచ్చి, ఐశ్వర్యం ఇచ్చి, పిల్లల్నిచ్చి, క్షేమమునిచ్చి, సంతోషం ఇచ్చి, బ్రతుకునిచ్చి ఇంతగా ప్రేమిస్తుంటే ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించకుండా, పాడకుండా ఎలా ఉండగలం? ఈ మధ్య పాస్టర్ గారికి పాటలు పాడేవాళ్ళు అంటేనే ఇష్టమైపోయింది. వాయిద్యములు వాయించేవాళ్ళు అంటేనే ఇష్టం. చేతులు జోడించి బ్రతిమలాడుతున్నా, నువ్వు కూడా స్థితికి రావాలి. పాటలు పాడకపోతే నీకు పరలోకంతో ఏం పని? అక్కడికి వచ్చి వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ఏమా ఆడికొచ్చి అట్లేద్దాం అనుకుంటున్నావా ఏంటి? ప్రైజ్ లార్డ్. పరలోకంకి వచ్చి వాటలు పెడదాం అనుకుంటున్నావా? ఏమేరక్క? కొంతమంది వ్యవహారం అట్లా ఆడికొచ్చి కొట్టు పెట్టి తట్టుకుంది. ప్రైజ్ లార్డ్. బీడీలు సిగరెట్లు అక్కడ ఎవరు కొనరమ్మా? ఆమె చెప్పండి గట్టిగా. అక్కడ ఉండిన వాళ్ళంతా ఎవరో గానాలు, ప్రతిగానాలు పాడుతూ, పరవశిస్తూ, నాట్యం ఆడుతూ ప్రభుని స్తుతించేవాళ్ళు కదా. ఇప్పుడు సౌలు అంటాడు, ఒరేయ్ బాగుగా వాద్యములు వాయించేవాడిని తీసుకురండి. తగ్గినప్పుడుగా వాయించేవాడు కాదు. ఎందుకో తెలుసా? అతను చమత్కారంగా వాయిస్తుంటే, అతను బాగుగా వాయిస్తూ ఉంటే, బాగుగా పాడుతూ ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ వదలిపోయేను. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తుతించండి చేతులెత్తి గట్టిగా. అందుకు బాగుగా పాటలు నేర్చుకోండి, పాడండి, వాయిద్యములు నేర్చుకోండి, ఆసక్తి పెంచండి వాటి మీద. దాని కొరకు పెంచండి. ఇంకా ఎంతకాలం? ప్రభు రాజ్యానికి మనం సిద్ధపడే సమయం ఆసన్నమైంది. ఆ కృపలో పొందుదాం. మరొక మాట కూడా నేను మీకు చెప్పి ముగిస్తాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. పరిచారకులై ఉండి పరిచర్య చేసే ఆ పనిని బాగుగా నెరవేర్చువారై ఉండి మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు అవుతారు. బాగా గమనించాలి. పరిచర్య చెయ్యాలట. పరిచర్య చేసేవాళ్ళు ఆ పరిచర్య చేసే ఆ పనిని బాగుగా చెయ్యాలి. అంటే లోపము లేకుండా చెయ్యాలి. నెంబర్ 1, ప్రతి మనిషి ప్రభువునకు, సంఘానికి పరిచర్య చేయవలసిందే. పురుషులారా, అర్థమవుతుందా? నీవు తప్పనిసరిగా ప్రభువుకి, సంఘానికి పరిచర్య చేయవలసిందే. చేసి తీరాలి. ఇది ఆర్డర్ అంతే. కుదిరితే చేస్తానండి, లేకపోతే లేదంటే కుదరదు. నో ఆప్షన్.
ఇదే మాంసం కూర కాదు, చికెన్ పడట్లేదు మానేయటానికి. నేను తిన్నట్టు కుదరదు. లోకంలో ఏదైనా తింటే తిను, లేకపోతే అది నీ ఇష్టం. కానీ ప్రభువు పని మాత్రం నీవు తప్పనిసరిగా చేసి తీరాల్సిందే. ₹1 ఉందా ఆస్తి వెనక, అది వచ్చేటప్పుడు ఏంది ఎలా, నువ్వు పోయేటప్పుడు కూడా వెళ్ళదు. అందుకని నువ్వు పరిచర్య చేసి తీరాల్సిందే. ప్రభువుకి, సంఘానికి నువ్వు పరిచర్య చేయాల్సిందే, నడుం కట్టాల్సిందే. నీ బలము ఉడిగిపోయేదాకా దావీదు అంటాడు, నా ఒంట్లో చెయ్యి లేపినా కూడా బలము పోయేదాకా నన్ను బ్రతికించు. ఎందుకంటే అప్పటి వరకు నేను బ్రతికుంటే, అంత నా ఒంట్లో బలం వెళ్ళిపోయేదాకా నేనుంటే నీ క్రియలు నేను తరాలకు వివరిస్తా. స్తోత్రం చెప్పండి. నా కుమారులకు చెప్పానా, వాళ్ళ కుమారులకు కూడా చెప్తా, వాళ్ళ కుమారులకు కూడా చెప్తా, వాళ్ళ కుమారులకు కూడా చెప్తా. నన్ను ఇప్పుడే తీసుకోవద్దు. ఒకవేళ నేను చచ్చిపోతే ఎప్పుడు చనిపోవాలో తెలుసా? నా చేతిని ఇలా ఉండే చెయ్యి నేను ఇలా, చెప్పండి, ఇలా లేపకూడదు. అంత బలం పోయేదాకా ఉండాల్సిందే నేను. ఇంత చెయ్యి లేపే బలం ఉన్నా కూడా సంపొద్దు, నన్ను తీసుకోవద్దు. ఇలా చెయ్యి ఎట్టుండేది ఇక కదలకూడదు, అప్పుడు తీసేసుకో. అప్పుడు దాకా నేను నీ సన్నిధిలో ఉండాల్సిందే. నా ప్రాణం తీయొద్దు. ఎందుకు అంటే నీ క్రియలు తరాలకి వివరిస్తా. ఆమేన్. నీకు పరిచర్య చేస్తా, నేను నీకు పరిచర్య చేస్తా. ఈరోజున చాలా మంది ప్రభువుకు పరిచర్య చేయటం మానేశారు. ఆ పరిచర్య చేసేవాళ్ళు ఆ పనిని బాగుగా చేస్తే వాళ్ళు బహుధైర్యము గలవారవుతారట. నిరీక్షణ కలిగి క్రీస్తులో స్థిరపడి బహుధైర్యము గలవారు అవుతారట. అందుకనే పరిచర్యలో లోపం లేకుండా బాగుగా చేయాలి. నేను పురుషులను అడుగుతున్నాను, అన్న మీకు ఎన్ని పనులన్నీ ఉన్నాయి, దేవుని పని ఉందంటే, దేవుని మందిర పని ఉందంటే దయచేసి మీ నడుములో ఉంచండి అన్నది మీకు దీవెన. పరలోక రాజ్యానికి మీరు వెళ్ళే అర్హత అది. దేవుని రాజ్యానికి రేపు మీరు వెళ్ళాలి అంటే బహుధైర్యం కలిగిన వారిగా దేవుని రాజ్యానికి చేరటానికి కావలసిన కృప మీకు సంపాదించి పెట్టాలి. ఆ స్టామినా మీలో ఉండాలంటే, ఆ అర్హత మీలో ఉండాలంటే పరిచర్య చేయాల్సిందేనన్నా. నువ్వు గొప్పవాడు అయితే పర్వాలా, బిల్గ్రేట్స్ లాంటి వాళ్ళే దేవుని మందిరంలోకి వచ్చి సూట్లు వేసుకొని వచ్చి షూను పక్కన పెట్టి మందిరాలు శుభ్రంగా కుర్చీలు చైర్స్ తుడుస్తారు వాళ్ళు వచ్చేవాళ్ళకి. పరిచర్యలో తమను తాము అర్పించుకుంటారు. తన దగ్గర లక్షల మంది పనిచేస్తారు, జీతాలు ఇస్తారు, కొన్ని కోట్ల జీతాలు ఇస్తారు ఒక నెలకి. కానీ వాళ్ళు దేవుని పని చేస్తారు. వచ్చి బాగుగా పరిచర్య చేయటానికి ప్రయత్నించండి. లోపము లేకుండా పరిచర్య చేయటానికి ప్రయత్నించి. మరొకసారి చదువు ఆ మాట, ఎంత శ్రేష్టంగా ఉంటుంది. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారవుతారు. పరిచర్య బాగుగా చేసేవాడట సంఘంలో ఒక మంచి పదవిని సంపాదించుకుంటాడట. సంపాదించుకోవాలి. పదవి మా హుద్దన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. నాకు ఏ పదవద్దు బాబు అన్న వాళ్ళు చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓహోహో, ఏంది, ఎవరో పదవి కావాలి ఇప్పుడు? ఏకగ్రీవంగా నేను నుంచోబెడతా, ఏకగ్రీవంగా నిన్ను నుంచోబెట్టి ఎంపీపీ పదవి నీకు ఇచ్చేస్తాను. కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి గట్టిగా. నన్ను ఏకగ్రీవంగా నుంచోబెడితేనా ఎందుకు ఉండాలని ఎవరికి ఉండదో అందరికి ఉంటది. దేవుని సన్నిధిలో పదవి లేనివాడు వ్యర్థుడు, గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఏదో ఒక పదవి ఉండి తీరాల్సింది. నువ్వు సచ్చే నాటికి ఏదో ఒకటి పొందుకొని తీరాల్సింది ప్రభు పనిలో. లోకంలో రాజకీయ నాయకులుగా పదవి ఉండినా లేకపోయినా అనవసరం. కానీ దేవుని సన్నిధిలో నీకంటూ ఒక పదవి ఉండాలి. పదవి అనే మాటకి అర్థం ఏంటంటే ఒక పనికి శాసనకర్త. స్తోత్రం చెప్పండి.
ఒక విభాగానికి శాసనకర్త. స్తోత్రం చెప్పండి. పదవి అనగా ఒక పనికి అధికారి. స్తోత్రం చెప్పండి గట్టిగా. పదవి అనగా ఒక పరిస్థితికి అధికారి, ఒక రాజు లాంటి వాడు, ఒక పనికి అధికారి. దేవుని సన్నిధిలో ఏదో ఒక పనికి నువ్వు అధికారివై ఉండాల్సిందే. ఆర్డినరీగా వచ్చి వెళ్ళిపోవటానికి కుదరదు. ఆమేన్, హల్లెలూయా. అందరిలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోవటానికి కుదరదమ్మా. అర్థమవుతుందా? అందరిలాగా అలా వచ్చి అలా పోతే అందరిలాగే ఉంటుంది బతుకు కూడా. ప్రైజ్ లార్డ్. అందరూ వేరు, నువ్వు వేరు. గుర్తుపెట్టుకో. నేను కూడా అందరిలాగా వస్తానయ్యా, అందరిలాగా వస్తాను, అందరిలాగా పాడతాను, అందరిలాగా సందాయిస్తాను, అందరిలాగా వెళ్ళిపోతుంటే కుదరదు. నువ్వు పరిచర్య చేయాలి, దానిలో పదవిని సంపాదించుకోవాలి. అది నిన్ను క్రీస్తులో నిలిచి బహుధైర్యము గలవాడిగా, విశ్వాసపు వీరుడుగా, విశ్వాసపు వీరురాలుగా నిన్ను మారుస్తుందని వాక్యం చెప్తా ఉంది. బాగుగా చేయాలి పరిచర్య. మానొద్దు, పరిచర్యకు దూరం అవ్వద్దు. అది నీ ఆయువు పట్టు, నీ ఆయుషే అది. పరలోక రాజ్యములోనికి చేరటానికి నీ గమ్యం అది. పరలోక రాజ్యములో నిలిచి ఉండటానికి ప్రభు కనుదృష్టిలో నువ్వు నిలబడాలి. ఆ పదవిని నువ్వు అనుభవించి తీరాల్సిందే. ఏదో ఒక పదవి ఉండాల్సిందే నీకు. ఏదో ఒక విభాగానికి నువ్వు అధికారివై ఉండాల్సిందే. అధికారి రాణిగా నువ్వు ఉండాల్సిందే. ఒక పని నీకు ఉండాల్సిందే, ఏదో ఒకటి. అదేమి లేకుండా ఆర్డినరీగా వచ్చి వెళ్ళిపోతే మనకు వాళ్ళకు పెద్ద తేడా ఉండదు. పౌలు ఇప్పుడు అంటాడు, ఒకప్పుడు మీరు బాగుగా పరిగెత్తిన వాళ్ళే, ఒకప్పుడు మీరు బాగుగా నడిచిన వాళ్ళే, ఒకప్పుడు మీరు బాగుగా దేవుని సన్నిధిలో ఉండిన వాళ్ళే. ఇప్పుడు ఎవడో మిమ్మల్ని అడ్డంకపరిచాడు. సత్యమునకు విధేయత మీరు చూపట్లేకపోతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందని పౌలు వేదన చెందుతున్నాడు. మరి ఈ రోజున బాగుగా దేవుని సన్నిధిలో ఉన్నావా? బాగుగా దేవుని పనిలో కొనసాగుతున్నావా? బాగుగా పరుగెత్తుతున్నావా? ఆయన ఎదుట బాగుగా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటున్నావా? బాగుగా ఆయన కృపలో నిలబడి ఉన్నావా? బాగుగా పరిచర్య చేస్తున్నావా? బాగుగా నీ ఇంటిని కనబెడుతున్నావా? దైవ సేవని, మందిరాన్ని కనబెడుతున్నావా? బాగుగాను లేకపోతే పడద్రోయబడటం వాస్తవం. ఇది బాగాలేదు అన్నాడు అంటే కాటాకేసేస్తారు. ఇనుముకైతే 5,000 వస్తాయి, బైక్ అయితే 5,000 వస్తాయి, కానీ నీకు 5 రూపాయలు కూడా రావు. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో ఈ రోజున. నా ప్రభువా, ఎంత అయోగ్యమైన జీవితాన్ని ఘనత కలిగిన వానిగా మార్చటానికా ఇంత ప్రేమ చూపిస్తున్నావు? యోగ్యత లేని నన్ను నీ సింహాసనానికి తీసుకుని వెళ్ళాలన్నా అయ్యా నన్ను క్షమించు. నేను నీకు దూరంగా నడుస్తున్నాను. బాగుగా నీ ఎదుట నేను నిలబడలేకపోతున్నాను. ఇప్పుడే తీర్మానం చేస్తున్నాను, నేను నీ కొరకు బ్రతుకుతాను, పరుగెడతానయ్యా, బాగుగా పరుగెడతాను. నూతన కృపలతో నన్ను నింపు, నీ సన్నిధిలో నన్ను బలపరుచు అని ప్రభుని అడుగు. ఆయన నిశ్చయముగా కృపతో నిన్ను నింపి వర్ధిల్ల చేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. విశ్వాస యాత్రలో దేవుని సన్నిధిలో శ్రేష్టమైన కృప కలిగిన వాడిగా, శ్రేష్టమైన ఆశీర్వాదములు కలిగిన స్త్రీగా నీ బ్రతుకు మార్చుకో. నువ్వు దేవునికి కావాలి. నీ బ్రతుకు ఉన్నతమైన స్థితిలోనికి ప్రభువు తీసుకుని రాబోతున్నాడు. మరవద్దు, మరచిపోవద్దు దేవుని బిడ్డ. విశ్వాసపు యాత్రలో నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకో దేవుని బిడ్డ. ఒకప్పుడు మీరు బాగుగా పరిగెత్తిన వాళ్ళే, ఇప్పుడు సత్యమునకు ఎవడో మిమ్మల్ని విధేయులు కాకుండా మిమ్మల్ని అడ్డగిస్తున్నాడు. నోరు తెరచి అడుగుదాం. విశ్వాసయాత్రలో మౌనంగా ఉండదు. నోరు తెరచి అడుగుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరు తెరవాలి, మొరపెట్టు. అయ్యా, బాగుగా పరిగెత్తవలసిన నేను నడవలేకపోతున్నానయ్యా, నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నాను, నీ కృపలో వర్ధనలు చేయబడలేకపోతున్నాను, ఉన్నత స్థితిలో నేను నడవలేకపోతున్నాను, దీవెనిగా నేను మార్చబడలేకపోతున్నాను, నీ కృపలో నేను ఉండలేకపోతున్నాను. దయచేసి నన్ను దర్శించండి.
నన్ను దర్శించండి నాయన. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువూ నీకు స్తోత్రాలు. బాగుగా వాయిద్యములు వాయించగలిగిన కృప నాకు ఇవ్వయ్యా. పాడగలిగిన కృప నాకు దయచేయి. అంతకంతకు నేను ఇంకా అభివృద్ధి పైనలోకి నడవాలి నాయన. బాగుగా పాడగలిగిన కృప, వాయించగలిగిన కృప నాకిచ్చి దురాత్మలను ఎదురించుటకు కావలసిన శక్తి సామర్థ్యము గలవారిగా నన్ను మార్చున్నాయి. నా అంతరంగం భయంతో వణుకుతుంది. నన్ను కలుగు చేసి విధమును చూడగా నువ్వేమిటో, నీ క్రియలేమిటో, నీ మనస్సు ఏమిటో, నీ ప్రేమ ఏమిటో నాకు బాగా తెలుసయ్యా. నాకు